ఇప్పుడు బలగం మూవీ కూడా దీని ముందు రిలీజ్ అయింది. ఆ మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు, 2 రాష్ట్రాల ప్రజలు. నిజంగా ఎంత న్యాచురల్ గా ఉంటది. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళకి డెఫినెట్ గా తెలుసు. అదేంటండి శ్రీకాకుళం మీద సినిమా వచ్చిన చూసాం, కడప రెడ్డమ్మ లాంటి సినిమాలు వచ్చిన చూసాం. నిన్న ఇంతెందుకు మన అల్లు అర్జున్ సినిమా మొత్తం. ప్రియదర్శి కూడా చాలా మంచి న్యాచురల్ యాక్టర్, ఆయన్ని కూడా అందరూ అభిమానిస్తారు, అసలు కాదండి సినిమా విషయం కాదు ఇక్కడ, రాజకీయ లబ్ధి ఇక్కడ. సినిమా విషయం అనుకోండి, సినిమా ఇట్లుంది అట్లుంది. ఇప్పుడు మన పెద్ద సినిమాలో కొన్ని డాన్సులు బాగాలేదన్నాం, హీరోయిన్ ప్రెజెంటేషన్ బాగాలేదన్నాము, అంతవరకే మాట్లాడాను తప్పితే ఇంకా అంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా అది ఎప్పుడు మాట్లాడాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాం. ఇప్పుడు అసలు ఈ సినిమా అసలు ఓపెనింగ్ కాలేదు. చక్కనండి ఆ పోస్టరు మంచిగా తెలంగాణ సాంప్రదాయం ఎట్లా చూపిస్తే, ఆ సకినాలు, కళ్ళు సీసా, స్టీల్ డబ్బాలు, సారే, మంచిగా ఒక నిండుగా పొందుగైనట్టు 16 అనాలుగా కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి, అదే ప్రియదర్శన్ కొంచెం ప్రొఫైల్లో కనిపిస్తున్నాడు. అంటే మనకు తెలిస్తే కానీ గుర్తుపట్టడం. చాలా చక్కని పోస్టర్ సింపుల్గా వదిలేరు. నిన్నటి ఎన్టీఆర్ చిత్రం కూడా చాలా సింబాలిక్గా వదిలేరు. అది దాని గురించి క్వాలిటీ గురించి మాట్లాడుకునేది పోయి ఇంకా టైం రాలా దాని గురించి మాట్లాడడానికి కూడా. ఇంకా సినిమా ఏదన్నా వస్తే కదా మాట్లాడేది. నరాల్లో ఎంత అహంకారం అండి. దీనికి సబ్ టైటిల్ అంటే చిన్నవాడు అనుకుంటున్నారు మీరు, చిన్న సరదాగా చెప్పాము, అంత లోతు ఆయన మీద మీరు ఆయన మీద మీరు అంటాను. అందరూ ఇట్లాగే ఉన్నారు, అందరూ ఇంకా వివక్ష చూపిస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి ఒకటే మాట, ఉద్యమ కాలం నుంచి ఒకటే మాట. 12 ఏళ్ళు అయింది కరెక్టే, విడిపోక ముందు ఒకటి, విడిపోయిన తర్వాత అంత అవసరం ఉన్నప్పుడు ఆ పీరియడ్ లోనే పిడికల మంది పెట్టుబడిదారులు మేనేజింగ్ మ్యానిపులేటింగ్ చేసే వాళ్ళతోటే పోరాటము వాళ్ళ మీదనే అబ్జెక్షనబుల్ అన్నాం. కానీ పక్కింటి మన ఇంటి మేము అన్నామండి, ఎవరు లేరు, అట్లేం లేదు. తెలంగాణలో మీరు ఒక్కరే లేరు, ఆంధ్ర నుంచి మీరు ఒక్కరే లేరుగా. కేసీఆర్ ఏమన్నాడు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి, చంద్రబాబు ఏమన్నాడండి, వాళ్ళు వచ్చిన తర్వాత మేము లేవడం నేర్చుకున్నామట. ఏం ఆయన వచ్చి లేపిండా మమ్మల్ని ఏమన్నా? చెప్పండి, ఆయన వస్తేనే మేము లేచామా? మేము లేవలేదా? పొద్దున్న ఆయన 4ంటికి 5ంటికి వెళ్ళి వేకువజామున వెళ్ళి పాటలు లేవా, పొలం పళ్ళకు పోలేదా? ఏమో వాళ్ళు వస్తేనే మేము నేర్చుకున్నామా? ఇవన్నీ చాలా ఉన్నాయండి మాట్లాడటానికి. రాజకీయ నాయకులు ఏవో మాట్లాడతారు, వాటి గురించి లెక్కలేదు. నువ్వు 1 అన్నావా, నేను 2 అన్నావా, మీరు 4 అన్నావా, మీరు 2 లెక్కలు తీస్తాము. లెక్క అది కాదు కదా అనేది. ఉద్యమ సమయంలో సందర్భంలో వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. అప్పుడే నేనేం చెప్తున్నాను, అప్పుడే నేను స్పష్టంగా చెప్తున్నాను, అప్పుడే కొంతమంది పిడికడి మందుదారులతోటే మా పోరాటం అని చెప్పాము. ఇప్పుడు ఎందుకుంటుంది? ఇప్పుడు ఇదే సమస్యనా? ఇప్పుడు తెలంగాణలో ఇదొక సమస్య అంటారా మీరు? తెలంగాణలో సమస్య కాదు, ఐడియాలజికల్ మార్చాలి. అలా మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ ఒక్కడెవడో ఒక అన్నోన్, ఆయన ఎవడో ఎవరికి తెలియదు, ఆయన పెట్టిన వాళ్ళని ఐడియాలజికల్ భావజాలాన్ని మార్చాల్సిందే చెబుతున్నప్పుడు దీంట్లో రాజకీయ నాయకులు వచ్చి పెంట చేస్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇది ఎంటర్టైన్ కాకుండా అంటే తగలబడుతుంటే కంటిన్యూ అవుతుందా? తగలబడుతుంటే ఆర్పాల్సినటువంటి పాలకులు వేడుక చూస్తున్నారు. అంటే ఎక్కడో చిన్న పోస్ట్ పెట్టి రీట్వీట్ చేస్తే లోపలికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో పట్టుకొచ్చి 3rd డిగ్రీలు పెడుతున్నటువంటి ఈ పాలకులు వేరే రాష్ట్రం కేసులకు ఈ రాష్ట్రంలో పట్టుకోబోతారు. వేరే రాష్ట్రాల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో కేసులు పెడతారు. కానీ ఇట్లా మాట్లాడి డిక్షనరీ గురించి మాట్లాడితే కనీసం ఖండించలేదండి పాలకులు. మరి అంటే వాళ్ళ రాజకీయం వాళ్ళకి కావాల్సింది అది రాజకీయమే. ఇక్కడ రాజకీయం చెప్పబడితేనే ఇట్లాంటి భావజాలం పుట్టుకొస్తుంది. అలా భావించాడు ఆయన, అలా భావించబట్టి అట్లా ఇంకొకసారి అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా ఐడియాలజికల్గా ఉన్నప్పుడు మేము చర్చిస్తాం, వాదన చెప్తాం, మా వర్షన్ చెప్తాం. మేమేమి ఉద్యమాలు చేసాం, మేమేందో తగలబెడతాం, ఇంటి మీద దాడి చేస్తాం అంటలేం కదా. ఇట్లాంటి ఆలోచనలు ఆపండి. ఒక్కరు చేసిన దానికి ఇప్పుడు అదే అంటున్నా, ఒక్కడే కూడా అన్నదానికి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా అన్నారన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవడాలు. వాళ్ళని చూస్తే మనం ఈయన వచ్చి మా గురించి మాట్లాడుతున్నాం మేడం చూసేవాళ్ళు అనుకోవడం అట్లా కాదు కదా. కొంతమంది రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఎట్లా కంప్లీట్గా అందరినీ అంటున్నారు. అక్కడ ఒక్క పెట్టిన మనిషిని అనట్లేదు కదా, అందరూ ఇట్లానే ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఇప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు అంటే ఇదెంత వరకు కరెక్ట్ అని అట్లా అనకూడదు. ఎవరన్నా అన్నా కానీ ఆ పరిస్థితులకు ఇప్పుడు దీని మీద ఒక ½ అవర్ ప్రోగ్రామ్స్ పెట్టి మాట్లాడుతున్నారు. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నిజంగా ఇంత తీవ్రత ఉందా అసలు? నిజంగానే విడిపోయిన తర్వాత అంతా అసలు ఎక్కడైనా వచ్చాయా, ఇష్యూస్ వచ్చాయా? ఇంకా అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎవరి స్టేట్ లో వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ మద్దతు ఇచ్చారండి. ఇంకా చెప్పాలంటే తప్పైతే పాలకులు తప్ప కానీ ప్రజలు
కేసీఆర్దే తప్పు, ఇంత కేసీఆర్దే తప్పు అనుకుంటే ఈ హైదరాబాదు ఏదైతే ఉందో ఈ జోన్లో మొత్తం ఆయననే మళ్ళీ గెలిపించారు కదా. ఇప్పుడు సమస్య అంతా అదే. ఇక్కడ ఏంటి అంటే రేపు రాబోయే జిహెచ్ఎం ఎన్నికల్లో ఈ ఉన్నటువంటి సెటిలర్ ఓట్స్ ఆ పార్టీ పడకూడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పదాన్ని ప్రాంతాన్ని రెచ్చగొడితే ఆంధ్రలో అంతా పక్కకు వస్తే ఆంధ్ర ఓటర్లు తీసుకెళ్ళి అమాయకులు అంటారా? కాబట్టే కదా ఇప్పుడు ఎవరు మాట నడుస్తుంది, ఏది చెప్తే అది అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, మన మైండ్ సెట్ మొత్తం మారింది. మనం మనసు చెప్పేది వినిపోయే స్థాయి కాంచి వెళ్ళిపోయాము. మన కంట్రోల్ అంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది. అవే నిజము, అలా వాళ్ళ కాలేజీ వెళ్ళాల్సిందేమో, వెళ్తామేమో అని భయానికి వచ్చేస్తున్నాం. లేకపోతే ఫోబియా కూడా రేపు పొద్దున బర్త్డే విషెస్ నాకు ఫేస్బుక్లో లైకులు రాలేదని ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్కి వచ్చాను చాలామందికి. నేను పోస్ట్ పెడితే 2 లైకులే కొట్టారు, 3 లైకులు కొట్టలేదని, లేదా 4 కామెంట్ చేశారు. నా బర్త్డేకి ఫేస్బుక్లో ఎవరు పోస్ట్ పెట్టలేదను, స్టేటస్ పెట్టలేనటువంటి దిగజారు మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. కృష్ణకుమారి, మీరు చూస్తున్నారు కదా, సరే 12 years అయిపోయింది, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు అంతే. స్టేట్ అయితే విడిపోయింది. సో ఎక్కడ వాళ్ళు పీస్ఫుల్గానే ఉన్నారు. జస్ట్ ఎవరో ఒకరు కామెంట్ చేసినంత మాత్రం నిజంగా అందరూ ఇదే పనిలో ఉన్నారు, ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే. ఎలా అవుతుందంటే నేను తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతాను అన్నట్లున్నారు. ఇప్పుడు మాటకి మాట అట్లా వచ్చేస్తుంది. అనుకోకుండా వస్తుందా, ప్లాన్డ్గా వస్తుందా అనేది చెప్పలేము. ఇప్పుడు ఇందాక సార్ మాటల్లో మాట ఏమన్నారు, కొంచెం చివుక్కుమనే మాట. వాళ్ళకి అసలు ఆవిర్భావ దినోత్సవం ఏంటో వాళ్ళకి తెలీదు. కన్ఫ్యూజ్. ఇప్పుడు క్యాపిటల్ కన్ఫ్యూజ్ అవుతాం. 10 మందిని అడుగుదాము, 10 మందిని అడుగుదాము. ఈ క్యాపిటల్ ఏంటంటే కొందరు అమరావతి అంటారు, కొందరు 3 రాజధానులు అంటారు, కొందరు వైజాగ్ అంటారు. ఇప్పుడు వెళ్దామని అఫీషియల్ గా అయింది కదా. కన్ఫ్యూజ్ మైండ్ సెట్ లో నేను చెప్తున్నాను. లేదండి, నిద్దట్లో కూడా మా రాజధాని అమరావతి కామెంట్ మీరు ఒక అనలిస్ట్ అయ్యి మీరు కూడా అట్లనే ఆ పరిస్థితులు ఐడియాలజికల్ నేను ఖచ్చితంగా ఆ పరిస్థితిలో ఉండి ఉన్న వాస్తవాలు చెప్తాను. విశ్లేషణ ఉన్న వాస్తవాలు చెప్తాను. మీకు వాస్తవాలు చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే క్యాపిటల్ ఇప్పుడు 2వ తారీఖు వాళ్ళది అక్టోబర్ 1వ తారీఖు. నవంబర్ 2 ఎవరిదండి చేసుకుంటలేరు? ఎందుకండి నేను ఎందుకు చేసుకోలేదండి? నవంబర్ 2 అండి. చేయండి, చేసిరా, వేడుక చేశారా, జెండా వందనం చేశారా, జాతీయ మీ రాష్ట్ర గీతం పాడారా చెప్పండి. నిన్న 2వ తారీఖు చేసిరా చెప్పండి, నాకు చూపియండి. 2వ తారీఖు ఎందుకు చేసుకుంటారండి? ఆంధ్రప్రదేశ్ అవతరణ 1వ తారీఖు చేయండి. 1వ తారీఖు కూడా చేస్తలేరు కదా. కన్ఫ్యూజ్. సగం పాలకులు లేదండి. కొన్ని రోజులు నవంబర్ 1 చేశారు, కొన్ని రోజులు జూన్ 2 చేశారు. లెక్కలు తీయండి. ఫస్ట్ చేసిరా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆవిర్భావం చేసిండా చేయలేదు చూడండి, లెక్కలు చూడండి. లెక్కలు తీయండి. నువ్వు అబద్ధమైతే వాపస్ తీసుకుంటామాట. జూన్ 2వ తారీఖు చేసి వాపస్ తీసుకున్నారు. మేము ఇది ఆవిర్భావ దినోత్సవం చేసుకోము, ఏంటి ఆత్మవంచన అవమానంగా నెగిటివ్ ఏదో తీసుకుంటాము, నవంబర్ 1 చేసుకుంటామని చెప్పారు. నవంబర్ 1 చేయడం కూడా మానేశారు. మీరు చూసి వచ్చారా? చేయలేదని. నేను చూస్తా కదా, చూపియండి, నాకు చూపియండి, నేను వాపస్ తీసుకున్నాను అన్నమాట. అలా కాదండి, అంటే చూపియండి, నేను చూపిస్తాను. జూన్ 2 ప్రతి 2వ నేను అనేది ఏంటంటే మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోకుండా ఈ డిక్షనరీ పదాల గురించి వీటి గురించి ఎందుకు అని అదే ఆ ఒక్కడే ఎవడో కామెంట్ చేస్తే అందరినీ ఎట్లా? అలా కాదు, టాపిక్ ఐడియాలజికల్ వస్తుంది. కాదండి, సున్నితత్వంగా ఉంది వ్యవహారం అనుకున్నప్పుడు మనము ఒక డైలాగ్ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఇప్పుడు సరే వాళ్ళు అవతరణ దినోత్సవం వాళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళకి చేత కాలేదు, మీరు వదిలేయచ్చుగా, మీరు అనాల్సిన అవసరం. మా 2వ తారీఖు నాడు వచ్చి నువ్వు పంచాయతీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మేమేం తక్కువ చేసామంటున్నావు? మేము మాకు రావడానికి హక్కు లేదా అంటున్నాం. ఎందుకుంది హక్కు అని కూడా అడుగుతాం. పర్మిషన్ ఇవ్వలేదు కదా, అందుకే ఎందుకు పెట్టాడు? బలవంతంగా పెట్టాడు కదా, చట్టం అనుమతిస్తుంది, మేము ఇట్లయినా మాట్లాడతాం, మాకు బాగా స్వేచ్ఛ ఉందని. ఆయన ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు, వెళ్ళాడు. ప్రెస్ మీట్ కూడా యాక్చువల్గా అయితే 20 మంది మించి 30 మంది గ్యాదర్ అయితే కేసు పెట్టాలి. మీకు తెలుసా, చట్టం గురించి తెలుసా? 30 మందికి అనుమతి లేకుండా కలవద్దు, 30 మంది కలిసి నడవకూడదు. దాన్ని గుంపుగా భావిస్తారు, గుంపుకు అనుమతి ఉండాలి. ర్యాలీ చేసినా, డిమాండ్ చేసినా, కలిసినా కూడా ఈవెంట్స్ ఫంక్షన్ చేస్తూ అనుమతి ఉండాలి. పెట్టదలుచుకుంటే దానికి కూడా అనుమతి ఉండాల్సిందే. అంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, తక్కువ మంది పోలీసులు ఉన్నారు. మరి కేసు పెట్టాల్సిందే కదా చట్టం ప్రకారం. అదే కదా నేను చెప్పేది, అదే కదా. చట్టం అనుమతిస్తుందనో, చట్టంలో లొసగులు ఉన్నాయనో, చట్టంలో కూడా కేసు పెట్టాడనో అని చెప్పి నువ్వు పెట్టేసి విషయం కక్కిపోయి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కి అనుమతి ఇవ్వడం తప్పంటారా? అసలు అనుమతే లేదు దానికి.